శివపురం గ్రామాధికారి నాగేశుడు దుష్టుడు. ఆయన అధికారంలో గ్రామస్థులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నాగేశుడి అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతుంటాడు. ఈ కారణం వల్ల గ్రామస్థులు తమ గ్రామాధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉండవచ్చని భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబీకుడి ఇంటికి భద్రుడనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితి చూసి, పట్నంలో మహాదేవుడనే పండితుడున్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు. ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. గ్రామస్థులందరూ ఒకటై చిత్రక్షుడనే వాడిని పంపి మహాదేవుణ్ణి తమ గ్రామం రప్పించుకున్నారు. ఆయన చిత్రక్షుడి ఇంతనే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజూ సాయంత్రం గ్రామస్థులకు పురాణం చదివి వినిపించేవాడు. నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన, చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉన్నదనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మసలాలి. చెడు గురించి పట్టించుకోకూడదు అని చెబుతుండేవాడు. ఈ మాటలు గ్రామస్థులపైన బాగా పనిచేశాయి. వారిలో సామరస్యం పెరిగి ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నాగేశుడు చేసే దుష్ట కార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారే కాదు. ఆ విధంగా మహాదేవుడి రాక నాగేశుడి కూడా మేలు చేసింది. ఒకనాడు మహాదేవుడుంటున్న చిత్రాక్షుడి ఇంటి ఆవు నాగేశుడి పొలంలో మేసిందట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టించి 100 వరహాలు జరిమానాగా కట్టాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలుండదు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాక్షుడు వెళ్లి నాగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నాగేశుడు, 2 రోజుల్లో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకు 10 కొరడా దెబ్బల శిక్షనైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాక్షుడు లబోదిబోమన్నాడు. విషయానికి మహాదేవుడికి తెలిసి, విచారించకు నాయనా, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడే నీకు ధనసాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాక్షుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే ఖంగుమని చప్పుడుంది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగిబిందె ఒకటి దొరికింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారి నాగేశుడికి జరిమానా కింద కట్టి, తన ఆవును ఇంటికి తోలుకు వచ్చాడు చిత్రాక్షుడు. చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నాగేశుడికి అసలు విషయానికి తెలిసింది. ఆయన వెంటనే, నిధులేవి దొరికినా అవి రాజుగారివి. రాజధనాన్ని రాజప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పచెప్పాలి. అందులోని డబ్బును వాడుకుని ఉంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాక్షుడితో, కంగారుపడకు నాయనా, నీకు దొరికిన రాగిబిందెలో మండ్రగబ్బలున్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో. భగవదనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగబ్బలే కనిపిస్తాయి అన్నాడు. చిత్రాక్షుడలాగే చేశాడు. తరువాత అంతా మహాదేవుడు చెప్పినట్టే జరిగింది. కొద్ది రోజులు గడిచాక, చిత్రాక్షుడి పొరుగింటి వాడైన వీరయ్యకొక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తె. ఆమెను నాగేశుడు తన కొడుకిచ్చి పెళ్లి చేయమన్నాడు. నాగేశుడి కొడుకు కురూపి మాత్రమే కాక తండ్రికన్నా దుష్టుడు. ఏం చెయ్యాలో పాలుపోక వీరయ్య మహాదేవుడి వద్దకు వచ్చాడు. ఆయన అతడితో, దిగులు పడకు నాయనా, నీ చెల్లెలికి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు. ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుష్యులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడనే వాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాస పాత్రుడు.
అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్థులందరూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకుని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. క్రమంగా ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలిసింది. ఆయన తనే స్వయంగా మహాదేవుణ్ణి కలుసుకుని, తమరు మహానుభావులు. తమరి రాకతో గ్రామం పావనమైంది. అందరినీ దీవిస్తున్నారు. నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు. మహాదేవుడు గంభీరంగా ముఖం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరినందున నేనివ్వడం లేదు. భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పడం లేదు. నేను అసహాయుణ్ణి అన్నాడు. మీకు నన్ను దీవించడం ఇష్టం లేదు లాగుంది. భగవంతుడి చేత చెప్పించలేను గాని, భగవంతుడిలాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను. అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి శివపురం గ్రామస్థులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నాగేశుడిప్పుడు రాజును రప్పించినా రప్పించగలడు. తమరాయన్ను దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉంది. తమరాయన్ను శపించాలి అని కోరారు. మహాదేవుడు నవ్వి, మరణాయుధాన్నీనా శాంతిస్థాపనకే తప్ప హింసకు వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు ప్రయోజనం కానివ్వను. మీరు భయపడకండి. అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు. శివపుర గ్రామంలో ఉన్న మహాదేవుణ్ణి గురించి రాజుకు, ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది. ఆయన తననెలా దీవిస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్లు గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తరువాత వారం రోజులకు శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. సభకు గ్రామస్థులందరూ వచ్చారు. అక్కడ నాగేశుడు మహాదేవుడిని సగౌరవంగా సత్కరించి, మహానుభావా, తమ దీవెనకు తిరుగుండదని గ్రామస్థులంతా అంటున్నారు. కాబట్టి నాకు, ప్రభువుల వారికి కూడా ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుతున్నాం అన్నాడు. మహాదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభూ, ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు. ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలందించాలి గాని దీవెనలు కోరడం అంత సబబు కాదు అన్నాడు. రాజుకు ముఖం ఎర్రబడగా, తమరి దీవెనలు కోరుతున్నాము. సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు. కానీ ఒకోమారు కొందరికి దీవెనలే శాపాలు కాగలవు. నాగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేనతన్ని దీవించడానికి అభ్యంతరం చెప్పను అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు నాగేశుడు ఏమాత్రమూ తడబటాయించకుండా. అయితే వినండి, నాగేశుడు గ్రామస్థులందరికీ చేసిన దానికి 2 రెట్లు ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహాదేవుడు. ఇది వింటూనే నాగేశుడి ముఖం పాలిపోయింది. మహాదేవుడి దీవెన తిరుగులేనిదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభూ, నన్ను మన్నించండి. నాకు మహాదేవుడి దీవెన వద్దు. ఆ దీవెనను ఉపసంహరించుకోవలసిందిగా చెప్పండి అన్నాడు. ఈ మాటలతో నాగేశుడి గురించిన రహస్యం గ్రహించేందుకు రాజుకు ఎంతోసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే నాగేశుడిని గ్రామాధికారి పదవిలోంచి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారిని చేసిన నాక్కూడా తమ దీవెన శాపమే కాగలదు. ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలన్నమాట అక్షరాలా నిజం. కాబట్టి నేనిక తమ దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్థులను తమ పాలనతోనూ దీవిస్తుండగలరు అని చెప్పాడు.